హోమ్ మేడ్ బోన్లెస్ చికెన్ హలీం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, చూస్తున్నారు కదా. నేను ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఒక కప్పు బ్రౌన్ రైస్, ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు పచ్చిశనగపప్పు, ఒక కప్పు మసూరి దాల్, ఒక కప్పు ఓట్స్, 15 నుంచి 20 బాదం పప్పులు, 15 నుంచి 20 జీడిపప్పులు వేసుకుని మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 2 గంటలు సోక్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ సోక్ చేసి పెట్టుకునేటువంటి ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ ఉడికించుకోవడం కోసం సోక్ చేసి పెట్టుకునేటువంటివి ఇంగ్రీడియంట్స్ కుక్కర్లో వేసుకుంటున్నాను. సరిపడగా నీళ్ళు పోసుకొని కుక్ చేసుకోవాలి. ఇవన్నీ మునిగే వరకు వాటర్ పోస్తున్నాను. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఇందులో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటాను. పెద్దవి 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను పొడవు. వీటిని ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఆనియన్స్ని. నేను తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. కుక్కర్లో జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని గార్నిష్ కోసం వేపుకున్నాను. నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. షాజీరా 2 స్పూన్స్, ఒక 10 యాలకులు, 10 లవంగ మొగ్గలు, 2 చెక్క, మిరియాలు తీసుకోవచ్చు, లేదంటే ఇలా పౌడర్ కూడా తీసుకోవచ్చు. అన్నీ ఈ కుక్కర్లో వేసుకుని వేపుకుంటున్నాను. పెట్టుకున్నటువంటి ఒక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. నట్టుగా గోల్డ్ కలర్ కాకుండా ఇది కొంచెంగా మగ్గే వరకు వేపుకోవాలి. అప్పుడు ఇలా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా దోరగా వేపుకున్న తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకున్నాను. వచ్చే వరకు వేపుకోవాలి. మసాలా అంతా ఈ చికెన్కి పడుతుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నా. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ వేసుకుని ఇలా ముక్కలకు పట్టేలాగా బాగా తిప్పుకోవాలి. వేసుకున్నప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పెరుగు వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ముందుగా మనం వేపు పెట్టుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ కూడా తీసుకుని ఇలా వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇలా 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత కుక్ అవడం కోసం మనం ఇలా లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత విజిల్స్ ఒక 10-15 రావాలండి. ఉడకబెట్టినటువంటి ఇంగ్రీడియంట్స్ గిన్నెలో చల్లారే వరకు పెట్టుకోవాలి. పెట్టినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా ఫైన్ పేస్ట్ లా తయారు చేసుకోవాలి. చికెన్ ఉడికిపోయిందండి. పైన తేలినటువంటి ఆయిల్ని కొంచెం 2 స్పూన్లు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. బయట మనం హలీం తిన్నప్పుడు పైన ఆయిల్లా ఉంటుంది కదండి, అది కూడా మనం ఇప్పుడు గార్నిష్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ ఆయిల్. అంటే ఇలా చూసారా ఉడికిపోయింది, ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. దీన్ని ఇలాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా చూడండి చక్కగా మ్యాష్ అయిపోయింది. ఇది ఉడికినటువంటి చికెన్ని స్టవ్ మీద పెట్టుకుని ముందుగా మనం ఉడికించుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఇలా ఇందులో కుక్కర్లోకి యాడ్ చేసేసుకోండి. ఇలా పూర్తిగా మిక్స్ అయ్యే వరకు బాగా తిప్పుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇందులో అటువంటి పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ముందుగా వేసుకున్నటువంటి సాల్ట్ సరిపోదు కాబట్టి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇది కనీసం 40-45 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ దీన్ని ఉడికించాలి. చూడండి ఇలా చిక్క పడిపోయింది, దగ్గరకు వచ్చింది. తర్వాత ఇలా తిప్పుకోండి. ఇలా తయారైనటువంటి హలీంని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని దీని ఇలా జీడిపప్పుతో, బాదం పప్పుతో ఇలా గార్నిష్ చేసుకుంటే మన చేతులతో మన ఇంటిలో హైజీనిక్గా
తయారు చేసుకునేటువంటి చికెన్ హలీం. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. చూడండి, హలీం పర్ఫెక్ట్గా వచ్చింది.